నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. అయితే మనకి ఈ కార్తీక మాసంలో మనకొచ్చేసి నాగుల చవితి పండుగ కూడా రేపు వస్తుంది కదండి. అయితే నాగుల చవితి అంటే ఏమిటి అన్నది కొంచెం మనకి పూర్వీకులు మన పెద్దలు కూడా కొన్ని చెప్పారండి. నాగుల చవితి గురించి కూడా కొన్ని మాటలు ఒకసారి చూడండి. నాగుల చవితి పూర్వము హిందూ ధర్మములను తెలిసిన పెద్దలు జ్యోతిష్ శాస్త్రములోని తిథులను తీసుకొని ఒక్కొక్క తిథికి ఒక్కొక్క విషయ ప్రాబల్యమును సమకూర్చి ఆ తిథి రోజు ఆ విషయమునకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చినట్లు తెలిపారు. దాని ప్రకారం చవితి రోజు సమాజమునకు సంబంధించిన విషయమునకు ప్రాధాన్యతనిచ్చారు. అట్లే సప్తమి యోగమునకు, అష్టమి మోక్షమునకు, దశమి ఏకాదశి 2 తిథులు భక్తి జ్ఞానమునకు, అమావాస్య పౌర్ణమి 2 పరమాత్మ విషయమునకు ప్రాధాన్యతనిచ్చినవిగా నిర్ణయించారు. నాటి పెద్దల ఉద్దేశానుసారం నాగుల చవితిని గురించి తెలుసుకుందాం. నాగులు అనగా పాములు అని అందరికీ తెలుసు. చవితి తిథి సమాజ శ్రేయస్సును తెలుపునదని తెలుసుకున్నాము. నాగుల చవితి అనునది పాముల నుండి పూర్తి రక్షణ పొందుటకై ప్రాధాన్యత కలిగిన రోజుగా తెలియవలెను. భూమి మీద 80 జాతుల పాములున్నను అందులో 15 జాతులకు మాత్రమే విషం ఉండును. వాటిలో నాగుపాము జాతి ఒకటి కలదు. విషమున్న మిగతా జాతుల కంటే మనిషిని తొందరగా చంపు విషప్రభావము నాగుపాములకు ఉన్నది. నాగుపాము విషమునకు విరుగుడు వైద్యమును చెబితే అన్ని జాతుల పాములకు వైద్యం చెప్పినట్లేనని పెద్దలు తలచినారు. పూర్వం ఎక్కువగా ప్రకృతి సిద్ధమైన మూలికా వైద్యం ఉండేది. పాము విషమునకు విరుగుడైన మూలికను ప్రతి ఊర్లో పెంచాలని వారు అనుకున్నారు. దాని ప్రకారమే ప్రతి ఊర్లో మొదట వేప చెట్టు, దాని పక్కనే రావి చెట్టును నాటారు. వాటి ముందర నాగుపాము పడగల శిలలను ఉంచారు. అక్కడ చాలామంది విశ్రాంతి తీసుకొనుటకు అరుగునుంచడము, ఆ అరుగు మీద చెట్ల మొదట్లోనే శిలలు ఉంచడము జరిగేది. దాన్ని నాగుల కట్ట అనడివారు. పాము కరిచి విషము ఎక్కితే అనగా విషము తలకు ఎక్కితే మొదట రుచి తెలియకుండా పోవును. నాలుకకు తెలియ 6 రుచుల్లో చేదు మొదట తెలియకుండా పోవును. అటువంటి పరిస్థితిని తెలుసుకొనుట కొరకు వేప చెట్టును నాగుల కట్టలో ఉంచారు. అందువలన పాము కరిచిన వ్యక్తికి విషము తలకు ఎక్కిందా లేదా అని తెలుసుకొనుటకు వేపాకు తినిపించడివారు. వేప ఆకుల ద్వారా విషమును తెలుసుకున్నవారు దాన్ని తీసివేయుటకు రావి ఆకులను వాడుదురు. రావి ఆకుల కాడలను విషమున్న వ్యక్తి చెవిలో పెడితే రావి ఆకులు తమ కాడల ద్వారా తలలోని విషమును ఆకుల్లోనికి లాక్కొనును. ఆ విధంగా 2 లేక 3 జతల ఆకుల ద్వారా పూర్తి విషమును తీసివేయవచ్చును. రావి ఆకుల కాడలను భూమి వైపుకు చూయించకుండా పైకి చూపుతూ చెట్టు నుండి ఆకులను సేకరించడివారు. మధ్యలో ఎంతవరకు విషము తగ్గినదని చూచుటకు వేప ఆకుల చేదు రుచి తెలియ వరకు రావి ఆకులను మార్చడివారు. ఈ వైద్య విధానము తెలియటకు పూర్వము ప్రతి ఊరిలోనూ రావి వేప చెట్లను పెంచి కట్టగట్టి ఉంచారు. అదే పాము శిలలు చెట్ల కింద పెట్టుటకు కారణం ఏమనగా ఈ పాము కరిస్తే ఈ చెట్ల ఆకులే వైద్యం అన్నట్లు చెట్ల కింద ముందరే బొమ్మలుంచారు. ప్రతి ఆకు ఔషధమని నానుడి కలదు. రావి వేప ఆకు దేనికి ఔషధమని ప్రశ్న వస్తే వెంటనే పాములకు అని తెలియనట్లు ఆ చెట్ల కింద పాముల శిలలను ఉంచారు. మొదట వైద్య పండితులు పెట్టిన ఉద్దేశము కాలక్రమమున తెలియకుండా పోయి చివరకు నాగుల చవితి ఒక భక్తి పండుగగా మారిపోయింది. రావి ఆకు పాముకు గుర్తండి. ఇది వచ్చేసి విషం అనేది ఇక్కడ ఈ యొక్క కాడ ఉంటుంది కదా, చెవిలో నుంచి ఇది కాడ పెడితే అది అక్కడ విషం అనేది లాగుతుందని చెప్పి మన ఇక్కడ పూర్వీకులు చెప్తున్నారని చెప్పి ఇక్కడ ఈ బుక్లో నాగుల చవితి గురించి ఉందండి. జస్ట్ మనం తెలుసుకుంటాము దేనికోసం పెట్టారు. అలానే కొన్ని స్టోరీలు కూడా ఉన్నాయండి, అవి కూడా నేను అప్లోడ్ చేస్తాను.
అందరికీ ముందుగా నాగుల చవితి శుభాకాంక్షలు అండి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.